ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, మార్చి నెల కుంభరాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మార్చి 3న సంభవించే చంద్రగ్రహణం వీళ్ళకి ప్లస్ అంటారా, మైనస్ అంటారా? దీని తాలూకు ఇంపాక్ట్ ఎన్ని రోజులు ఉంటుంది? మరి ఉగాది రోజు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఈ మాసం ఎటువంటి జాగ్రత్తలు వెళ్ళి తీసుకోవాలి? ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. కుంభరాశి వాళ్ళు గ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది? బేసికల్గా కుంభరాశి వాళ్ళు హెల్త్ బాగా చూసుకోవాలి, మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. తర్వాత వ్యాపారం ఒకటి బాగా చూసుకోవాలి. బేసికల్గా కుంభరాశి వాళ్ళు ఉగాది స్టార్ట్ అయ్యేదాకా కొంచెం జాగ్రత్తగా ఉంటేనే బెటర్. ఉగాది ఒకసారి స్టార్ట్ అయిందనుకోండి, కొంచెం మీరు సేఫ్ జోన్లో పెడతారు. ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ స్పెషల్గా దగ్గు, జలుబు, ఇలా చిన్న హెడేక్, ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సో కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ తిరగడం, అర్ధరాత్రి తిరగడం మీ ప్రాణానికి మంచిది కాదు. అంటే కాఫ్, జలుబు, ఏవో చేతులు లాగడము, బాడీ పెయిన్స్, జీర్ణం అవ్వడం లేదు, ఇక్కడ బర్న్ అవుతుంది, ఏదో ఏదో ఉంటాయి కదా, ఇంకా రకరకాల నొప్పులు ఉంటాయి. మనిషి అన్నాక కళ్ళు ప్రాబ్లము, నీళ్ళు కారుతున్నాయి. సో ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఈ హెల్త్ కండిషన్స్ ఇబ్బంది పెడతాయి. సో ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఎక్కడ బయట తినొద్దు, ఫస్ట్ ఇంట్లోనే తినండి. చక్కెర, మైదా అవన్నిటికీ దూరం ఉండండి, అలాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తర్వాత అర్ధరాత్రులు సినిమాకి వెళ్ళిపోవడాలు, అర్ధరాత్రి షికార్లకు వెళ్ళిపోవడాలు, ఎక్కడికో రైడ్లు వేయడాలు వద్దు. మీరు ఇబ్బంది పడతారు, మీ కార్ల మధ్యలో ఆగిపోతాయి, మీతో పాటు ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. మీరు కొంచెం ఏం చేస్తారంటే, బయటికి వెళ్ళేటప్పుడు ఈ చైత్రనవమి స్టార్ట్ అయ్యే వరకు జర జాగ్రత్త. ఒకటి, ఎంత కుదిరితే అంత బయట తినొద్దు. ఆ ఇన్ఫెక్షన్ వస్తుంది కదా, ఏమంటారని విరోచనాలు, అవన్నీ ఆ ఇన్ఫెక్షన్ పట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంత కుదిరితే అంత ఇంట్లోనే తినడానికి ప్రయత్నించండి. తర్వాత ఈ సినిమాకి వెళ్ళాలి, నేను ఈ సినిమాకి ఎట్లా వెళ్ళి తీరుతాను, ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు. చైత్రనవమి స్టార్ట్ అయ్యేదాకా, గ్రహణం నుంచి చైత్రనవమి స్టార్ట్ అయ్యేదాకా ఏది సీరియస్గా తీసుకోవద్దు, ఏ కోరికని. చైత్రనవమి స్టార్ట్ అయిన తర్వాత మీ ఇష్టం. బేసిక్గా నేను ఏం భయపడటం లేదు, మీరు భయపడితే నేను ఏం చేయలేను. కానీ బేసికల్గా ఇక్కడ చెప్పేది ఏంటంటే, హెల్త్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వస్తే వ్యాపారం దగ్గరకు వస్తాం. వ్యాపారంలో కూడా ఎటువంటి ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకోవద్దు. తొందరపడి ఈ గ్రహణం నుంచి చైత్రనవమి వరకు ఎలాంటి డిసిషన్స్ తీసుకోవద్దు. సార్ పెట్టండి సార్, 10 లక్షలు సార్, ఇలా పెట్టండి సార్, వచ్చేస్తుంది సార్, నెల తిరిగే లోపల మొత్తం తిరిగి వచ్చేస్తుంది సార్. ఇప్పుడు వద్దు అస్సలు, అలాంటి రిస్క్ ఏది తీసుకోవద్దు. స్టేబుల్గా ఉన్నాము, మీ బిజినెస్ ఎలా అయితే రన్ అవుతుందో అవనివ్వండి. మీకు ఏదైనా ఎలక్ట్రికల్ షాప్ ఉండొచ్చు, కిరాణా షాప్ ఉండొచ్చు, మెడికల్ షాప్ ఉండొచ్చు. ఫైనాన్స్కి డబ్బులు కూడా ఇప్పుడు తీసుకోవద్దు. చైత్రనవమి స్టార్ట్ అవనివ్వండి. ఈఎంఐలు ఏవైనా ఉంటే కట్టేయండి, కానీ కొత్తవి ఏం చేయొద్దు. ఎస్పెషల్లీ ల్యాండ్కి సంబంధించిన బిజినెస్లు ఏవి చేయొద్దు, ఇన్వెస్ట్మెంట్లు ఏవి చేయొద్దు. ఎన్ఆర్ఐ అవ్వచ్చు, ఇండియన్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్లు ఎటు చేయొద్దు చైత్రనవమి స్టార్ట్ అయ్యే వరకు. కొంచెం జాగ్రత్త. చైత్రనవమి స్టార్ట్ అయింది అనుకోండి, ఒక 15 రోజులు ఆగితే స్టార్ట్ అయిపోద్ది కదా, 10-15 రోజులు ఆగితే స్టార్ట్ అయిపోద్ది. తర్వాత మీ ఇష్టం, మీకు ఏ ప్రాబ్లం లేదు. ఈ ఒకసారి చైత్రనవమి స్టార్ట్ అవుతే ఈ గ్రహణం తాలూకా దరిద్రం అంతా పోతుంది. జస్ట్ ఒక 15 డేస్ జాగ్రత్త. 15 డేస్ తర్వాత మీరే ఇట్లా కాల్ రెగ్యులేవచ్చు.
అప్పుడు మీరు ఎక్కడైనా తినొచ్చు, ఎక్కడైనా తాగొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు, మీతో పాటు ఎంతమందిని తీసుకెళ్ళొచ్చు కదా. సో బేసికల్గా హెల్త్ ఒకటి, వ్యాపారం ఒకటి చాలా జాగ్రత్త వహించాలి చెప్పే పాయింట్. తర్వాత అదృష్టం కూడా మిమ్మల్ని ఎక్కడో హెల్ప్ చేస్తుంది కుంభరాశి వాళ్ళకి గురువు వల్ల. గురువు అంటే అదృష్టం. సో మీకు ఎక్కడో అదృష్టం కూడా కలిసి ఉన్నది కాబట్టి ఎంజీ ఉంది. ఎంజీ అంటే మినిమం గ్యారంటీ. మీకు మినిమం గ్యారంటీ ఉంది కాబట్టి మీరు ఏం చేసినా సర్వనాశనం అవ్వకుండా ఎలాగో అలాగో బయటపడతారు. జాతకం బాగాలేకపోయినా, ఇంకా జాతకం బాగుంటే అసలు అది వేరు, కోట్ల లక్షలు ఎక్కడికో వెళ్ళిపోతారు. అంటే మీరు అనుకున్నది జరుగుతుంది. సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది, వ్యాపారం బాగా నడవడము, టైలర్ బిజినెస్ పెడితే, ఎలక్ట్రికల్ బిజినెస్ పెడితే, టింబర్ ఎస్టేట్ పెట్టినా, గ్రాఫిక్స్ పెట్టినా, ఏది పెట్టినా నడుస్తుంది బేసిక్గా. సో అదృష్టం ఎంతో కొద్దిగా ఈసారి మీకు ఉగాది తర్వాత బాగానే కనిపిస్తుంది. కానీ ఉగాదికి ముందు ఏం చేయదు అంటే ఉగాది నుంచి బాగుంది మీకు. ఉగాది తర్వాత చైత్రనవమి మొదలవుతుంది, అప్పటి నుంచి బాగుంది కదా, అప్పటి నుంచి అన్నీ అందుకుంటాయి. సో ఎవరైనా ఇప్పుడు ఎందుకు కదా ఇయర్ ఎండింగ్లో ఇప్పుడు మీరు లెక్కేసుకుంటే ఎందుకు కదా. సో ఏదైనా మీరు బేసిక్గా చెప్పేది ఉగాది తర్వాత ఏదైనా స్టార్ట్ చేసుకుంటే అది కూడా ఉగాది దాటి ఒక 9 రోజుల తర్వాత చైత్రనవమి రోజు నుంచి స్టార్ట్ చేసుకోండి. సరే, పరిహారాలు అయితే చేసుకోవాలి. పరిహారాల గురించి మాట్లాడదాం. కుంభం అంటే మనకు మళ్ళీ వెంకటేశ్వర స్వామి, తర్వాత రాహు, నవగ్రహాల గుడికి వెళ్ళి అక్కడ రాహు మహారాజు ఆశీర్వాదం తీసుకొని 9 రౌండ్లు కొట్టడం ఒకటి. లేదంటే శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం. రావణాసుడు ఒక్కడే పోతే బాగుండేది, ఆడతో పాటు వాళ్ళ తమ్ముళ్ళని, అన్న, అందరు ఫ్యామిలీ, బాబాయ్ అందరూ తీసుకెళ్ళిపోయాడు కదా, అందరూ పోయారు కదా. సో మనం ఎవరితో తిరుగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో కుంభరాశి వాళ్ళు, నమస్కారం అండి, నేను మీ ఫేవరెట్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ మాట్లాడుతున్నాను. ఇవాళ నేను మీకోసం ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ తీసుకొచ్చాను. అంటే మీ కళ్ళెదురుగా ఉండే పంచాంగం. దీంట్లో మీరు రాశి, నక్షత్రం, తిథి, మంచి సమయము, యమగండాలు ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు దేవుడి బొమ్మలు, శివయ్య, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి. సో ఈ వాచ్ అనేది చాలా యూనిక్ వాచ్. ఇది ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. ఇలాంటి వాచ్ ఇప్పుడు దాకా రాలేదు. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వర్షన్. దీని తర్వాత 2.0, 3.0 అని టచ్ స్క్రీన్ వర్షన్స్, డిజిటల్ వర్షన్స్ చాలా రాబోతున్నాయి. దీంట్లో జరిగే డిజిటల్ ప్రోడక్ట్ ఇంప్రూవ్మెంట్, దీంట్లో జరిగే రీసెర్చ్ ఇప్పుడు దాకా ఇండియాలో ఫస్ట్ టైం అండి ఇది రావడం. ఈ వాచ్ మీరు ఇంట్లో పెట్టుకుంటే మీకు ఏ క్యాలెండర్ అవసరం లేదు. ప్రతి సంవత్సరం క్యాలెండర్ కొనడం, ప్రతి ఉగాదికి క్యాలెండర్ కొనడం, అవి ఏమీ అవసరం లేదు. తర్వాత ఇంకా చెప్పాలంటే మనకు చాలా టెంపుల్స్ ఉన్నాయి రాహుకేతుకి. బేసిక్గా మనకి ఇండియాలో చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. మీరు ఏ ఫేమస్ రాహుకేతు టెంపుల్కి వెళ్ళినా పర్లేదు, వెళ్ళొచ్చు, అక్కడ ఆశీర్వాదం తీసుకోవచ్చు. లేకపోతే బేసికల్గా మీకు రాహుకేతు గురించి చెప్పాలంటే, రాహు అంటే చీకటి. చీకటి సమయంలో నామజపం చేయండి. గురువైన కేతు అయినా మీకు వెలుతురులో వస్తాయి, కానీ రాహు మీకు చీకటి. సో వెలుతురు సమయంలో నామజపం చేస్తే ఏంటి, ఏదైనా నెగిటివ్ వచ్చేది అది ఆగిపోతుంది. చీకటి సమయంలో ఫస్ట్ నామజపం చేయడం, తర్వాత చీకటి సమయంలో ఏ నిర్ణయాలు తీసుకోకపోవడం. రాత్రిపూట ఏ నిర్ణయాలు తీసుకోవద్దు మీరు, గుర్తుపెట్టుకోండి. చైత్రనవమి వచ్చే వరకు బాగానే ఉంది మీకు, కానీ ఇప్పుడు కొంతకాలం వద్దని చెప్తున్నా కదా. ఎందుకంటే మీ కుంభరాశిలోనే గ్రహణము, తర్వాత గ్రహకూటమి, 1/7 యాక్సిస్లో గ్రహణం, మీ లగ్నంలో గ్రహకూటమి. సో 2 రకాలుగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. తర్వాత మీరు శనివారం రోజు ఏం చేస్తారంటే, వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర యాచకులకు నువ్వుల లడ్లు పంచిపెట్టండి. తర్వాత బ్లాక్ దాల్ అంటారు తెలుసా, బ్లాక్ దాల్తో కర్రీ తయారు చేసి అన్నదానం చేయండి. మీరు నార్త్లోకి వెళ్తే మీకు బాగా చూస్తారు,
చపాతీతో బ్లాక్ దాల్ కర్రీ చేసి అన్నదానం చేసేస్తారనమాట. పేదవాళ్ళందరికీ పట్టేస్తారు, 100 మందికి, చాలా మంది. సో ఆ బ్లాక్ దాల్, నల్ల పప్పు యాక్చువల్గా, దాంతో నల్ల, ఇప్పుడు మనం ఏమంటారు దాన్ని, మనము మినుములు పప్పు ఉంటాయి కదా, మనకి ఎల్లో కలర్లో ఉంటాయి బేసిక్గా, అలా బ్లాక్ కలర్లో ఒక పప్పు వస్తుంది, దాన్ని బ్లాక్ దాల్ అంటారు. దాంతో కర్రీ చేసి పెట్టేయడం అనమాట పేదవాళ్ళకి బేసికల్గా. లేకపోతే బ్లాక్ కలర్ ఐటమ్స్ ఏమైనా డొనేట్ చేయడం, బ్లాక్ కలర్ కర్చీఫ్ అవ్వచ్చు, డ్రెస్ అవ్వచ్చు, షూస్ అవ్వచ్చు, స్వీట్స్ అవ్వచ్చు, ఏదైనా ఫుడ్ ఐటమ్స్. బ్లాక్ కలర్తో చాలా ఉంటాయి కదా ఐటమ్స్, మనకు చాలా ఐటమ్స్ ఉంటాయి, అవి డొనేట్ చేయడము. సో అలా అలా చేసుకుంటే బెటర్. మీకు ఏదైనా అనిపిస్తుంది, భయం వేస్తుంది, అరే ఏదో జరగబోతుంది, ఏదో బెంగగా ఉందంటే ఇది చేసేయండి ఫస్ట్, అది పోతుంది. చాలామందికి ఏదో అది ఉంటుంది, ఇంట్యూషన్ అంటారు దాన్ని, ముందే తెలిసిపోతుంది, అరే ఏదో జరగబోతుంది, ఇబ్బంది పడుతుంటారు, కింద మీద కొట్టేసుకుంటూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇలా అన్నదానం చేస్తే అక్కడే ఆగిపోతుంది అనమాట బేసికల్గా. ఈ ఒక 10-15 రోజులు అలా చేసుకోండి. తర్వాత చైత్రనవమి స్టార్ట్ అయింది అనుకోరు, అంతా పాజిటివ్గా కొత్త సంవత్సరం నుంచి మొత్తం అన్ని సర్దుకుపోతారు. సో బేసికల్గా మీరు బ్లాక్ కలర్ ఐటమ్స్ డొనేట్ చేయండి, చాలా మంచిది. శనివారం రోజు డొనేట్ చేస్తే ఇంకా మంచిది. వెంకటేశ్వర స్వామి ఆలయం ఆ ప్రాంగణంలోని అక్కడక్కడ చూసి దానం చేసి అంత బాగుంటుంది బేసికల్. ఓవరాల్గా కుంభరాశి వారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.